కర్స్ సిరీస్ కోసం మాట్లాడుకుంటున్నాం. సార్ 1 వీక్ నుంచి కర్స్ గురించి చెప్తున్నారు కదా, నేను ఆలోచిస్తున్నా 1 వీక్ నుంచి ఎందుకు చెప్తున్నారు సార్ అని నేను ఆలోచిస్తుంటే నిన్న నాకేం గుర్తొచ్చిందంటే మా పెద్ద మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చుండే. ఆ ఫ్యామిలీలో ఫస్ట్ చిన్న అతనికేమో బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండే, పిచ్చోన్ లాగా ఇంకా అసలు మా దగ్గర లేకుండా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ఉండే. మళ్ళీ సెకండ్ ఆయనకి ఏమైంది, ఆయన డ్రింక్ చేసుకుంటా ఇంకా వాళ్ళ ఇంట్లో గొడవలు వస్తుండే. అట్లనే ఒక 4 monthsకి అట్లా బెడ్ మీదనే ఉండే, కిందికి అస్సలుగా దిగకపోతుండే. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆయన ఏమని చెప్పారంటే ఇంకా ఆయన అసలు బతకలేరు అని చెప్తే కొన్ని రోజులకి ఇలా ఏమంటారు ఉబ్బిపోతుండే. మేము ఏమనుకున్నాం, ఈయన ఎందుకు ఇట్లా అవుతుందని అనుకుంటుంటే ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసిరని మాకు తెలిసిపోతే మేము ఏమనుకున్నాం, ఈయన బతకలేరు అనుకున్నాం. మేము అంతే అనుకుంటే ఆయన ఒక 1 yearకి అట్లా ఏమంటారు ఉబ్బిపోయి అట్లనే చనిపోయిండే. మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి కూడా సేమ్ ప్రాబ్లం, ఆయన కూడా తాగి ఇంకా అట్లనే ఉబ్బిపోయి చనిపోయిండే. వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి బ్లాక్ మ్యాజిక్ వచ్చి ఇంకా ఆయన ఏమంటారు ఫిట్స్ లాగా వచ్చి అట్లనే ఆయన చనిపోయిండే. ఎంతమందికి అయింది? 3 4? 4. సేమ్ ప్రాబ్లం అయిందా లేదా? 4 members, బ్రదరు సిస్టర్ కూడా కదా, హస్బెండ్. చూస్తున్నారా జనరేషనల్ కర్స్ అనేది? మనం ఇప్పుడు ఏమున్నది అట్లా లేదు కదా అని మనం అనుకుంటాం, కానీ దాన్ని చూసి భయపడేది కాదు, భయపడే అవసరం లేదు. ఈ పితరుల శాపాలు అవి బ్రేక్ చేయడం కొరకే యేసుప్రభు మనకు ఆయన రక్తాన్ని చిందించును. ఆయన రక్తం ద్వారానే మనం బ్రేక్ చేయవచ్చు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత దాన్ని మనము ఏం చెప్పినా నేను నిన్న చూపించిన కదా మీకు, ఈ జాలాలు ఉంటాయి రూమ్లా ఒక ఎలుక లాంటిది, పందికొక్కు లాంటిది. ఆ పందికొక్కు ఏం చేస్తుంది, రూమ్లో వచ్చి తోవేస్తూ ఉంటుంది, అంతా బొక్కలు చేసేస్తుంది, రూమ్ అంతా చేసేస్తుంది కదా. హోల్స్ ఉంటాయి, అన్ని కింద అంతా హోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఆ పందికొక్కును చంపేసినాక మళ్ళీ హోల్స్ వస్తాయి, కొత్త హోల్స్ రావు. మనం ఏం చేయాలా, ఆ హోల్స్ని తీసేసి ఆ హోల్స్ని ప్యాక్ చేసేసి నీట్గా మళ్ళీ ఇల్లంతా క్లీన్గా చేసుకుంటే అప్పుడు మన జీవితం ఈ జనరేషనల్ కర్స్ నుంచి వెళ్ళిపోతుంది. అందుకే యేసుప్రభు రాగానే మనము ఆ గ్రహించాల శక్తులను, ఆ గ్రహించనీకే నేను మీకు చెప్తున్నా కాబట్టి ఈరోజు అక్కొచ్చి చెప్పింది, అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ అయింది సార్, అట్లా అయింది, వాళ్ళకైంది, వీళ్ళకైంది, 4 అయింది సార్. నిన్న నేను ఇంకొకటి చెప్తా. 3-4 generations ఒక మళ్ళీ పేరు చెప్పినా కదా, పేరు చెప్తే మళ్ళీ మీకు తెలుస్తుంది. ఈ ఫ్యామిలీస్ నాకు తెలుసు, సొంతంగా తెలుసు, పర్సనల్గా నాకు ఈ ఫ్యామిలీస్ తెలుసు నాకు. సో ఈ వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ ఫ్యామిలీ లైన్లో ఏంది తెలుసా, అమ్మాయి అబ్బాయి లవ్లో పడతారు. ముందు అసలు ఆ కాలంలో లవ్ లేదు ఆ కాలంలో, కానీ వీళ్ళకు ఎక్సెప్షన్ అయింది. ఇది 1960s ఆ టైంలో చెప్తున్నా. మనం ఎవరం పుట్టలే, నేను కూడా పుట్టలే అప్పుడు, కానీ నాకు ఆ ఫ్యామిలీస్ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు కాబట్టి. ఆ ఫ్యామిలీస్ వాళ్ళు గొడవ చేస్తూ ఎవరు, ఆ గ్రాండ్ మదర్ వాళ్ళు ఏమైంది, గొడవ చేస్తూ తక్కువ నోట్లకి వెళ్ళి వచ్చేసింది. ఎందుకు, వాళ్ళ పిల్లలు పుట్టలే అప్పటికి, మన్మరాళ్ళు పుట్టలే. సో ఒకరోజు వాళ్ళు కొట్లాడుతూ అందరి ముందు
టక్కుమని చెప్పేసిర్రు. ఏం చెప్పిర్రు? నువ్వు చాలా చెడ్డోను ఉండే, పెళ్ళి కాకముందు నన్ను ఆడ తీసుకపోలేదా నువ్వు అని అన్నాడు. అందరి ముందు చెప్పేసిండ్రు. నేను అన్నా, అరే మీరు పెళ్ళి కాకముందు ఇదంతా బజార్లు ఎందుకు చెప్తుర్రా భయ్ అని. అది ఎందుకో నా మైండ్లో ఉండిపోయింది. వాళ్ళు కొట్లాడుకుంటారు, భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు, ముసలోళ్ళు అయిపోయినాక కొట్లాడుకుంటారు. నిజా అట్లనే తెలిసి నాకు. ఎందుకంటే మనం వాళ్ళు ఎవరు పుట్టలే, వాళ్ళ కొడుకులు గిడుకులు వాళ్ళు ఏం చేసిర్రు ఎట్లా తెలుస్తుంది? మీ మమ్మీ డాడీ నువ్వు పుట్టక ముందు ఎట్లా తెలుస్తుంది? నీకు తెలియదు కదా. ఈ ముసలోళ్ళు ఇద్దరు కొట్లాడుకొని నువ్వు గిట్లాంటి అనివి రా, నువ్వు గిట్లాంటిది అనివి రా, నువ్వు గిట్లాంటిది గిట్లాంటి ఆమె బుడక్కమని అక్కేసింది. పెళ్లి కాకముందు నువ్వు ఇట్లా చేసినావు కదా అని. చెడ్డగా చేసిర్రు, ఇద్దరు చేసిర్రు. అంటే ఏం ఇది ఇద్దరు చేసిర్రు చెడ్డ విషయాలు. అయిపోయింది, స్టోరీ అయిపోయింది, అంతా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత ఇది ఎవరికి తెలియదు యాక్చువల్గా. కొడుకు ఏం చేసిండు? ఇక్కడ చూసిండు, ఇక్కడ చూసిండు, ఐ లవ్ యూ, ఈ లవ్ యూ అని. అంటే పక్క ఇండ్లు. అర్థమవుతుందా? నేను ఇట్లా ఎందుకు చూస్తున్నావు అని అంటే కాదు, పక్కిళ్ళు అనమాట. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఒకటే పక్కింట్లోనే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆ తాత అల్లది అయిపోయింది, పిల్లలు పుట్టిరు, అంత అయిపోయింది, మనమడికి అంత వచ్చేసారు. ఇప్పుడు ఆ తాత చేసిన వాళ్ళ కొడుకు జీవితంలో ఏమవుతుంది? చూసుకున్నారు మంచిగా, గార్డెన్లకు తిరుగుతుర్రు, అన్నీ తిరుగుతుర్రు. పెళ్ళి కాకముందు ఏమైంది? తాత ఆమె చేసిరు కదా, సేమ్ స్టోరీ పెళ్ళి కాకముందు వీళ్ళ జీవితంలో కూడా అయింది. నిజంగా అంటున్నా, నేనే విట్నెస్ దానికి. నాకు తెలుసు, నేను విన్నాను, చూసినాను కాబట్టి చెప్తున్నా. ఈ ఊర్లలో పంచాయతీలు ఉంటాయి కదా, మీ ఊర్లో అయినాయి అని తెలుస్తుందా? పక్కింటి కొట్లాటలు తెలియదా? ఆ పిల్ల ఎగిరిపోయింది, ఈ పిల్ల ఉరికిపోయిండు, ఆమె అలా భార్యతో వెళ్ళిపోయింది, ఆయన రాత్రి కొట్టిండు, ఆయన తాగిండు అని తెలుస్తుంది కదా మనకు. రాత్రి పొద్దుగా లేవగానే తెలుస్తుంది కదా. సేమ్ స్టోరీలు నేను చూసిన స్టోరీ. కొడుకు జీవితము ఏమవుతుంది? కొడుకు పెళ్లి చేసుకునే ఆడపిల్ల, వీళ్ళిద్దరూ పెళ్లి కాకముందే సంసారం స్టార్ట్ చేసేసారు. అది ఎక్కడ స్టార్ట్ అయింది? తాత వాళ్ళ జీవితంలో. పెళ్లి కాకముందే వాళ్ళు ఆల్రెడీ ముందే సంసారం స్టార్ట్ చేసేసారు. పెళ్లి కాకముందే సంసారం స్టార్ట్ చేసినాక అప్పుడు పెళ్లి చేసుకోరు. ఇప్పుడు అదేమవుతుంది? కొడుకు జీవితంలో కూడా సేమ్ అవుతుంది. అది ఎట్లా తెలిసింది కొడుకు జీవితంలో సేమ్ అవుతుందని? ఎట్లా తెలిసానంటే, పంచాయతీ అయింది, పెద్ద కిరికిరైంది. ఏం కిరికిరైంది? ఆ కొడుకు వాళ్ళ నాయన ఉంటాడు కదా, ఆ నాయన వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాడు. చూస్తుర్రా ఏమైంది? రెడ్ హ్యాండ్గా పట్టుకొని ఏం చేస్తారు? ఇక ఆ కొడుకు అంటాడు, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా. అవురా, నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు పెళ్లికి ముందు నువ్వు ఏం చేస్తున్నావు కథ? ఓ ఇక ఏం తిడుతుడు. ఎవరు? వాళ్ళ నాయన. అసలు చేసింది ఎవరు? అది వాళ్ళ డాడీ కూడా చేసి ఉంటాడు. అట్లనే తెలియదు మనకు సంగతి. అది ఇట్లా నోట్లకెళ్ళి వచ్చేసింది, అది కొట్లాడుకుంటే మనకు తెలిసింది. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ డాడీ కూడా చేసి ఉంటాడు. అది అలా కొడుకుకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ కొడుకు వీళ్ళ నాయన వచ్చి టక్కుమని పట్టేసిండు. ఏం చేస్తున్నావు రా, నువ్వు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని బజార్ అంతా కొట్లాట అవుతుంది. అంత తెలిసిపోయింది, బజార్ అంతా తెలిసిపోయింది. నిజంగా అంటున్నా నేను. అసలు చేసింది ఎవరు? తండ్రి చేసింది కొడుకుకు తెలియదు. కొడుకు కూడా చేసేస్తుంటే తండ్రే వచ్చి పట్టేసిండు. అది
ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏ తరము? మన్మడు. ఏంటి? మన్మడు తరం. తండ్రి ఇప్పుడు తాత, తండ్రి, మన్మడు కదా, 3 తరాలు. అవునా కదా? ఆయన గ్రాండ్ ఫాదర్, ఫాదర్, సన్, 3 జనరేషన్స్. ఇప్పుడు గ్రాండ్ సన్ ఏం చేస్తున్నాడు? గ్రాండ్ సన్ ఏం చేస్తుడు? డాడీ చేసింది కాదు, తాత చేసింది, డాడీ చేసింది గ్రాండ్ సన్ కూడా చేస్తున్నాడు. అర్థమైందా మీకు? అర్థం కాలే? ఎన్ని జనరేషన్స్ కర్సు ఫాలో అవుతుంది? మరి అందరూ వాళ్ళని పెళ్లి చేసుకురా? వాళ్ళని పెళ్లి చేసుకురు. కానీ వాళ్ళని పెళ్లి చేసుకురు, కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎందుకు అవుతుంది? కావద్దు కదా. ఆ కర్సు బ్రేక్ చేయలేదు. దాన్ని ఏమంటారు? దాన్ని వ్యభిచారము. పెళ్లి కాకముందు సంసారం చేయడము ఫార్నికేషన్, అడల్టరీ అంటారు. సో మీ జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయి అనంటే పాత నిబంధనల మనము చూసుకున్నాం కర్సెస్. పాత నిబంధనల కర్సెస్ చూసుకున్నాం. ఆ కర్సెస్ యేసు ప్రభు సిలువ మీద తీసేసిండు కదా. కానీ అది పౌలు ఎక్కడ ఏమంటున్నాడు? గలతీలో అంటున్నాడు, ఆ జనరేషనల్ కర్సెస్ మీ జీవితంలో చూసుకోవాలి అనంటే 5:18 నంబర్ 1 ఏదుంది? అడల్టరీ, ఫార్నికేషన్, అన్హోలీనెస్, లస్ట్. ఏంటి? అడల్టరీ, ఫార్నికేషన్, లస్ట్, అన్హోలీనెస్. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా అనమాట, అంతా కలిసి ఉంటాయి. ఒకటైందనంటే ఇంకా జరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలా, నిన్న మనము ఫస్ట్ సిన్, ఫస్ట్ కర్స్ డిసోబీడియన్స్, ప్రైడ్ అని చూసుకున్నాం. అన్బిలీఫ్, నమ్మకుండా ఉండడం. మొట్టమొదటి కర్స్ ప్రైడ్, అన్బిలీఫ్. ఈ రెండుటి మీద అన్ని ప్రారంభమైనాయి. దాని వేర్లు ఈ రెండిటికే ఉంటాయి వేర్లు. చెట్లు, ఏ చెట్టు? అవిశ్వాసము, గర్వము. ఈ గర్వం నుంచి కొన్ని వేల ఏర్లు వచ్చినాయి. అవిశ్వాసం నుండి వేర్లు వచ్చి దాంట్లోకి వెళ్ళి జనరేషనల్ కర్సెస్, ఇవన్నీ అడల్టరీ, ఫార్నికేషన్ అవన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆదాము, అవ్వ చూసుకున్నాం, గ్లోరీ వెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వికారంగా అయిపోయినరు. నొప్పి, బాధ, కష్టము. 3rd చాప్టరు వర్స్ 17లో ఏం శపించబడ్డది? మళ్ళీ చదువు. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక. దేవుడు చెప్పిండు ఈ ఫలము తినొద్దు, నువ్వు తిన్నవు. తిన్న తర్వాత ఏమైపోయింది? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఏమైంది? నేల ఏమైపోయింది? నానా నువ్వు కూర్చున్నావు కదా, నేల, ఆ నేల బ్లెస్డ్ నేలనా? బ్లెస్డ్ నేలనా? ఆడ శపించబడ్డది. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు గ్లోరీలా, బ్లెస్ అయిపోయింది. నువ్వు ఎక్కడ పోతావు, కాళ్ళు పెడతావో అది బ్లెస్ అయిపోతుంది. ఇది బ్లెస్సింగ్ స్థలమే, ఇది శాప స్థలం కాదు, బ్లెస్సింగ్ స్థలం. చాలా శాపము స్థలాలు ఉన్నాయి, ఆడికి మనం పోయి దాన్ని బ్లెస్ చేయాలా. అందుకే కదా మనం టేక్ ఓవర్ అని పాట పాడతాం. ఎందుకు? ఇంకా టేక్ ఓవర్ చెయ్యనివి చాలా స్థలాలు ఉన్నాయి. అక్కడ శాపం వచ్చేసింది. మళ్ళీ చదువు. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఏమైతుందంట? నేల శపించబడ్డది, చెట్లు శపించబడ్డాయి. నువ్వు నేల కష్టపడి దాని పండ్లు తినాలంట. కష్టం, దానికన్నా ముందు కష్టం ఉందా? లేదు. పలకంగానే పండు వచ్చేస్తున్న చెట్టుకి. అసలు చెమట
తర్వాత చదువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. దానికన్నా ముందు ముండ్లు ఉన్నాయా? లేవు. ముండ్లు వచ్చేసినాయి. ఇక్కడ శపించబడ్డ తర్వాత కష్టం వచ్చింది, ముండ్లు వచ్చేసినాయి, కష్టపడాలా. దానికన్నా ముందు ముండ్లు లేవు, కష్టం లేదు, చెమట లేదు. పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఏమైంది? తిందువు. నువ్వు ఎంత పని చేస్తావంటే పని చేసి 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 చచ్చిపోతావు. మళ్ళీ ఆ భూమిలోకి వచ్చేంత వరకు చెమట కార్చి కార్చి. చెమట ఉందా ముందు? గ్లోరీలను ఉన్నప్పుడు చెమట వస్తుందా? నువ్వు గ్లోరీ బాడీ ఉన్నప్పుడు చెమట వస్తుందా? ముళ్ళొచ్చి గుచ్చుకుంటుందా నువ్వు గ్లోరీ బాడీలో ఉంటే? శాపం వస్తుందా గ్లోరీలా? రాదు. ఆదాం అవ్వ గ్లోరీలా ఉండే. గ్లోరీలో ఉన్నప్పుడు గార్డెన్ అంతా తిరుగుతుండే, ముండ్లు గిండ్లు ఏం లేవు. కష్టపడి ఇట్లా గుంతలు కొట్టి చెమటలు రాలే. ఎప్పుడైతే పాపంలో పడ్డారో ముండ్లు వచ్చేసినాయి, చెమట వచ్చేసింది, కష్టం పడుతున్నారు, అయితలేదు. భూమి, పండ్లు, వెజిటేబుల్స్ శాపం అయిపోయింది. చూస్తున్నారా? ఇప్పుడు ఈ శాపం అయింది ఎవరికి ఇస్తున్నారు? అది ఆఫరింగా ఎవరిచ్చిర్రు శాపం? ఇవి కయ్యూన్ ఏం చేసిండు? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దేవుని కోసం తెచ్చిండు. అది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏమైంది? కర్స్ తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నాడు. ఆ ఏబేలు రక్తము, లైఫ్, జీవం ఉంది రక్తంలా. ఆ రక్తంని తీసుకొని దేవుని కాడికి వస్తున్నాడు. అర్థమైనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఖర్చు ఉన్న కాడ కష్టము, నష్టము, ప్రాబ్లము, ఇబ్బందులు ఉంటాయి. క్రైస్తవులకు కష్టాలు రావా? ఇప్పుడు వస్తున్నాయి కదా. అందుకే క్రైస్తవులు ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పండి క్రైస్తవులు? టేక్ ఓవర్. ఏం టేక్ ఓవర్ చేయాలా? జ్వరమును ఓవర్కమ్ చేయాలా, నొప్పిని ఓవర్కమ్ చేయాలా, నీ పుండుని, గజ్జిని ఓవర్కమ్ చేయాలా, టేక్ ఓవర్ చేసుకోవాలా. ఆ టేక్ ఓవర్ ఎట్లా చేస్తావు? శపించబడ్డ లవ్ లెటర్లతో కాదు, శపించబడ్డ యూట్యూబ్లు వీడియోస్తో కాదు, ఇన్స్టాతో కాదు, స్నాప్షాట్తో కాదు. టేక్ ఓవరు గ్రంథం, బైబిల్ గ్రంథం, యేసు రక్తము, వాక్యము, ఆరాధన, ప్రార్థన. అది చేసినప్పుడు ఏమవుతుంది? గ్లోరీ క్లౌడ్ వచ్చేస్తుంది. ఏమైంది? మందిరంలో మహిమ వచ్చిందంట. మనం చూసుకున్నాం ఒకసారి. మోషే మందిరంలో మహిమ వచ్చేసి ఎవరు కూడా, యాజకులు ఎవరు పరిచారము చేయలేకపోయినరంట. గుర్తుందా వరుసది? అట్లా నువ్వు ఎప్పుడైతే వాక్యము, ఆరాధన, ప్రార్థనలో, వర్షిప్లో స్పిరిట్గా చేస్తావు కదా, అప్పుడు టేక్ ఓవర్ చేసేస్తావు నీ బాడీని, నీ యొక్క డిసీజ్ని, నీ ప్రాబ్లమ్స్, డిమానిక్, డెలివరెన్స్ అన్నీ అయిపోతాయి. ఈ పందికొక్కు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఈ హోల్స్, ఈ అన్ని గలీజ్ తీయాలి కదా. అది తీయాలా అంటే ఆటోమేటిక్గా నువ్వు ప్రేజ్, వర్షిప్, ఆరాధన, టంగ్స్ చేస్తే ఆటోమేటిక్ ఆత్మలో అవన్నీ క్లీన్ అయిపోతాయి. లేదనంటే ఆ పందికొక్కు పోయి నువ్వు చంపకుండా వదిలేసినావు అనుకో, ఇంకో 10 పందికొక్కులు వస్తాయి. అర్థమవుతుందా? టేక్ ఓవర్ చెయ్యాలా అని అంటే వర్షిప్, ఆరాధన, పాటలు, వాక్యము, టంగ్స్ ప్రేయర్. ఏం సార్ ప్రతిసారి నువ్వు అదే చెప్తావేం సార్? ప్రతిసారి జ్వరం వస్తే క్రోసిన్, డోలో వేసుకోవా? ప్రతిసారి వేసుకుంటావు కదా. డోలో బదులు జులాబ్ గోళీలు వేసుకోవచ్చు కదా జ్వరం వచ్చినప్పుడు. వేసుకోలేవా? ఏది మరి? ఏ రోగానికి అదే మందు వాడాలా. కాబట్టి నీ ప్రతి రోగము, ప్రతి ప్రాబ్లము, ప్రతి సాతాను, కీడు, కాడిలకు ప్రార్థన, వాక్యము, ఆరాధన, టంగ్స్. అర్థమవుతుందా? ఇదే పని చేస్తుంది, ఇంకా వేరేదేది పని చేయదు. ఏమైపోయింది అక్కడ? మర్డర్ జరిగిపోయింది.
ఏం జరిగింది? మర్డర్ జరిగింది. ఫస్ట్ ఏమొచ్చింది? తలంపు. ఆ తలంపు లోపల పోయి యాక్షన్ తర్వాత డిస్ట్రక్షన్. ఇక్కడ ఏమైతుంది? యాంగర్. చెప్తా చూడు. మళ్ళీ 3 జనరేషన్స్ కదా మనం చూడాలా. 3 జనరేషన్స్ కర్స్. ఇక్కడ ఏమైపోయింది? ఒక అంకుల్, ఎవరు? మిలిటరీ అంకులు. ఆ అంకులుకి అన్నదమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది? చాలా జనరేషన్స్ నుంచి డిస్కుమ్ కొట్లాడుకోవాలా. అంటే కొట్లాడాలా, అంటే కొట్లాడాలా. ఆ కొట్లాట ఉన్నప్పుడు ఏ స్పిరిటు? యాంగర్. ఇప్పుడు కొట్లాడి ఏమైంది? వాళ్ళ ఫ్యామిలీస్ విడిపోయినాయి. అన్నదమ్ముళ్ళు విడిపోయినారు. విడిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మ విడిపోయింది, నాన్న కూడా విడిపోయినారు. ఆ ఫ్యామిలీలో అన్నదమ్ములు అందరు విడిపోయినారు. ఇప్పుడు ఆ మిలిటరీ అంకుల్కి పిల్లలు. ఇది ఫ్యామిలీ కూడా నాకు తెలుసు. మిలిటరీ అంకుల్ వాళ్ళ బ్రదర్స్ ఫైటింగ్ ఫ్యామిలీ అంతా డివైడ్ అయిపోయింది. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఈ మిలిటరీ అంకుల్ 2 విషయాలు చెప్తా. ఈ మిలిటరీ అంకుల్ వాళ్ళ మమ్మీ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఫుల్ లావుగుంటుంది. ఇప్పుడు వీళ్ళు కొట్లాడి అంత డివిజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిలిటరీ అంకుల్ ఏమైపోయింది? ఆ యాంగర్ స్పిరిట్ నుంచి తిండిపోత ఆత్మ. ఏది? ఇప్పుడు ఒక పాపము నుండి 7 దయ్యాలు వస్తాయంటారు కదా. ఎప్పుడైతే ఒక పాపమును మనము దాన్ని పట్టుకొని అక్కడనే కట్ చేయలేదనుకో, వేరే కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ కొట్లాట ఆత్మ యాంగర్ స్పిరిట్ని పెట్టేస్తే ఇక్కడ ఏం స్పిరిటు? అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వాళ్ళ అమ్మ ఇంతలా ఉంటుండే. ఇప్పుడు ఆ ఆత్మ ఆల్రెడీ భర్త వాళ్ళు ఏదో కొట్లాట నడిచింది, అది కొడుకుకి వచ్చింది. ఆ కొడుకు మిలిటరీ అయిపోయింది. ఆ మిలిటరీ అయిపోయినాక అలా అన్నదమ్ములంతా కొట్లాట, ఎవరు ఒక పీస్ఫుల్గా లేరు. ఇప్పుడు ఆ మిలిటరీ అయిన వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? ఆ మిలిటరీ అయిన ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలు, మిలిటరీ అయిన ఫ్యామిలీ ఆయనకు పుట్టిన పిల్లలు. ఏ స్పిరిట్ పనిచేస్తుంది? యాంగర్ పనిచేసి ఏమైంది? ఆ మిలిటరీ అంకుల్ తప్ప? రాంగా? పిల్లలను తిట్టడం రాంగా? ఇక్కడ ఏమైపోయింది? ఆ యాంగర్ ఏం చేసింది? వాళ్ళ అన్నదమ్ములు అందరు విడిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు తండ్రికి ఏమైంది? స్పిరిట్ ఆఫ్ యాంగర్ ఏం చేసింది? పిల్లలను దూరం చేసేసింది. చూస్తున్నారా? 2వ జనరేషన్. ఆ పిల్లలను దూరం చేసిన తర్వాత ఆ పిల్లలు ఎవరి దగ్గర పోతుండే? మా డాడీ మంచోడు కాదు, మా అంకుల్ మంచోడు. ఎవరు మంచోడు? అంకుల్ మంచోడు.
చూస్తున్నారా? ఆ స్పిరిట్ ఆఫ్ యాంగర్ నుంచి డివిజన్ వచ్చింది, ఇది వచ్చింది ఆత్మ. ఇప్పుడు ఆయన ఎట్లున్నాడు? వాళ్ళ అమ్మ ఎట్లయితే ఉండేనో ఆయన కూడా ఇట్లున్నాడు. చూస్తున్నారా ఎట్లా అయిపోయింది? అయిపోయింది. ఆ డివిజన్ వచ్చేసి వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళ అంకుల్ ఇంటికి. డాడీ మంచోడు కాదు, అంకుల్ మంచోడు. అయిపోయినాక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ మిలిటరీ అంకుల్ పిల్లలు అట్లా అయిపోయారు. అయిపోయినాక ఆ పిల్లలు అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత దాంట్లో వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్ పుట్టిండ్రు. ఇప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ ఏమైంది? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు కూడా మా డాడీ వేస్ట్ ఫెలో, మా డాడీ మంచోడు కాదు. డివిజన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? స్పిరిట్ ఆఫ్ యాంగర్ వస్తుందా లేదా? ఈ ఆత్మ నడుస్తుంది, యాంగర్ నడుస్తుంది. అది అక్కడికి వెళ్ళి వచ్చింది, వాళ్ళ పిల్లలకు వచ్చింది. వాళ్ళ పిల్లల నుంచి ఇప్పుడు ఉన్న కుటుంబానికి కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న కుటుంబానికి ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు ఎక్కడ పోతున్నారు? డాడీ మంచోడు కాదు. ముందు తరం ఎక్కడ పోయినారు? డాడీ మంచోడు కాదు అని వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలు డాడీ మంచోడు కాదు, ఎవరు మంచోళ్ళు? చూస్తున్నారా? ఇది లైవ్ విట్నెస్. నేను చెప్తా ఉంటే మీకు మీ ఫ్యామిలీస్ గుర్తొస్తున్నాయి, మీ పక్కోళ్ళు గుర్తొస్తున్నారు. మరే అట్లుండేరా, అవును కదా, వాళ్ళ 2 ఫ్యామిలీస్ ఇట్లున్నాయిరా. 2 ఫ్యామిలీస్ కావు అవి, 3, 4, 5, 10 కూడా ఉండొచ్చు. అది బ్రేక్ చేసుకోలేదు అనుకో, 10 కాదు 20కి కూడా పోతూ ఉంటాయి అవి. మనస్సే, అవునా? వాళ్ళ కొడుకు మనస్సే నుంచి వాళ్ళ కొడుకుకి వచ్చిందా లేదా? ఆ కొడుకు నుంచి జొసాయాకు వచ్చిందా లేదా? వచ్చింది. కానీ ఆయన ఏం చేసిండు? చూసి రికగ్నైజ్ చేసి బ్రేక్ చేసిండా? ఒకవేళ జొసాయా బ్రేక్ చేయకపోతే ఆయన జీవితంలో కూడా వస్తుండేనా లేదా? జొసాయా పిల్లల జీవితంలో కూడా వస్తుండేనా లేదా? ఖచ్చితంగా కంపల్సరీ ఈ మిలిటరీ అంకుల్ వాళ్ళ మమ్మీ ఇంత ఇట్లుంటుండే, ఆయనకు వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ విడిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి పిల్లలు విడిపోయిర్రు. ఆ పిల్లలు అంకులని ఆడిపోతుండే. ఇప్పుడు ఆడికెళ్ళి ఈ పిల్లలు విడిపోయి వాళ్ళు కూడా మా అంకుల్ మంచోడు, మా అయ్య మంచోడు కాదు. అది జనరేషనల్ కర్సు. రికగ్నైజ్ చేయాల. ఆ రికగ్నైజ్ చేయాలంటే ఎట్లా తెలుస్తుంది నీకు? దాన్ని చూడాలంటే ఎట్లా? ఆ సిన్, ఆ కర్సు, జనరేషనల్ కర్సు నీలో ఉంది అని అంటే నువ్వు ఎట్లా చూడాలి? దాన్ని ఎట్లా చూడాలా? ఆత్మ కళ్ళల్లో చూడాలా. ఒప్పుకోరు వాళ్ళు. నువ్వు పోయినావు అనుకో, మీ డాడీకి ఇట్లా అయింది కదా, ఇగో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఇట్లా అయింది కదా, ఇగో ఇప్పుడు కూడా ఇట్లా అవుతుంది కదా అంటే, పోరా అది అంతా కాదు, అట్లా ఎట్లా అవుతుంది రా, అట్లా ఎట్లా అవుతుంది కాదు, మేమంతా ప్రేయర్ మళ్ళీ వీళ్ళంతా ప్రేయర్ చేసుకోవచ్చు, వర్షిప్ చేయొచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ముసుగు పెట్టేస్తాడు సాతానుడు, ముసుగు పెట్టేస్తాడు కనపడకుండా. అందుకే మనం ప్రార్థన, ఆరాధన వచ్చినప్పుడు, ప్రభువా నా ఆత్మీయ కళ్ళను తెరువు ప్రభువా, నువ్వేమి చూడాలనో నేను చూడాలి అది అని నువ్వు అడగాల. లేదనంటే చాలా కష్టమవుతుంది. మీ ఇంటి పక్కలది స్టోరీలు చూసుకోండి, మీ స్టోరీలే చూసుకోండి. మీ తాత మీ అవ్వని బాగా కొడుతుండే, మీ డాడీ మీ మమ్మీని బాగా కొడుతున్నాడు, ఇప్పుడు మీ అన్న వాళ్ళ భార్యని బాగా కొడుతున్నాడు.
అవుతుందా లేదా మన జీవితాలలో? యాంగర్ స్పిరిట్. ఈ లాస్ట్ డేస్లలో 2 ఆత్మలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆల్రెడీ నేను చెప్పిన 2020 నుంచి ఏ ఆత్మ పనిచేస్తుంది? అడల్టరీ. చాలా పవర్ఫుల్గా అడల్టరీ స్పిరిట్ నడుస్తుంది. ఆ అడల్టరీ స్పిరిట్తోని అడల్టరీ స్పిరిట్ దోస్తులేవి నానా బాయ్స్? అడల్టరీ స్పిరిట్కి దోస్తులు ఎన్ని ఉన్నాయి? ఎవరు చెప్తారు? అడల్టరీ స్పిరిట్ దోస్తులు వేరే దయ్యాలు. మీకు తెలవాలరా, ఎందుకంటే మీకు వస్తుంది అవి శోధనలు, మీరు తెలుసుకోవాలా. చెప్పు, నువ్వు చెప్పు. వెరీ గుడ్. అడల్టరీ ఫ్రెండ్ లస్ట్. లస్ట్ ఇంగ్లీష్లో లస్ట్ అంటారు, కామము. నెక్స్ట్ కనెక్షన్ ఉన్నది జెలసీకి కూడా, కానీ అన్హోలీనెస్. లస్ట్ వస్తే ఏమవుతుంది? అన్హోలీ థాట్స్, డర్టీ థాట్స్ వస్తాయి కదా యూట్యూబ్లు. నీ మైండ్ అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. ఇంకోటి కూడా ఇప్పుడే చెప్పిన మీకు. అడల్టరీతో పాటు చెప్పిన నేను ఫార్నికేషన్. వామ్నికేషన్ కాదు, అది వామిటింగ్ వస్తుంది, కానీ FOR ఫార్నికేషన్. ఇవి ఎవరివి? అడల్టరీకి దోస్తులు ఇవి. ఏ దోస్త్ మేరా దోస్త్, ఇవన్నీ దోస్తులు. చాలా జాగ్రత్తగా ఉండండి. అడల్టరీ ఒక్క స్పిరిట్ అని అనుకుంటారు మీరు, కానీ దీనికి ఇవన్నీ దొంగలు, దయ్యం దొంగలు. ఇవన్నీ దొంగలు. దానికి గజ దొంగ స్పిరిట్ ఎవరు? గజ దొంగ స్పిరిట్ ఎవరు? గజ దొంగ స్పిరిట్ 2 ఉన్నాయి చెప్పిన నేను. దాంట్లోకి వెళ్ళి అన్నీ వస్తాయి. అన్నీ గర్వము, అన్బిలీఫ్. గర్వం ప్రైడ్, అపనమ్మకం అన్బిలీఫ్. ఓకేనా? మీ జీవితంలో ఎంతమందికి గర్వం ఉంది? ఎంతమందికి అన్బిలీఫ్ ఉంది? ఇప్పుడు గర్వానికి అన్బిలీఫ్కి ఎన్ని రూట్స్ ఉన్నాయి? మస్తు రూట్స్ ఉన్నాయి, 4 కాదు. అడల్టరీకి అది చెప్పిన. ప్రతి పాపము, ప్రతి శాపము ఈ రెండిట్లకెళ్ళే స్టార్ట్ అవుతాయి. గర్వము, అన్బిలీఫ్. ఇప్పుడు మనకు గర్వం ఉంది అని అంటే దాన్ని ఏం చేయాలా? గర్వానికి ఆపోజిట్ ఏంటి? ఇంగ్లీష్ హ్యూమిలిటీ, హంబుల్నెస్. గర్వానికి ఏం చేయాలా? హంబుల్నెస్, తగ్గింపు. ఓకేనా? అన్బిలీఫ్కి అన్బిలీఫ్కి ఆపోజిట్ ఏంటి? అపనమ్మకానికి ఏముండాలా? ఫేత్. ఏముండాలా? ఎప్పుడైతే నీకు గర్వం ఉంటుందో, ఎప్పుడైతే నీకు అపనమ్మకం ఉంటుందో, అడల్టరీ, ఫార్నికేషన్, జారత్వము, మర్డరు, కిల్లింగు, జెలసీ, విలసీ, అడ్డమైన అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు హ్యూమిలిటీ, తగ్గింపు, విశ్వాసంలో ఉంటావు కదా, righteousness, peace, joy, blessings, grace, heal the sick, raise the dead, cleanse the lepers, cast the demons, anointing, fire, glory, word of wisdom, word of knowledge, dead raising, miracles, signs, wonders, tongues, interpretation of tongues, ప్రతిదీ కూడా బైబిల్లో ఉన్న బ్లెస్సింగ్. అంత దేశం మారిపోయే ఎండ్ టైమ్ రివైవల్ ఫైర్ వస్తుంది. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు మనకి ఏం కావాలా? మనకు ఏం కావాలా? హంబుల్నెస్, ఫేత్. హంబుల్నెస్, ఫేత్ ఉంటే ఏం చేయగలుగుతావు నువ్వు?
ఏం చేయగలుగుతావు నువ్వు? హంబుల్నెస్, ఫేత్ ఉంటే అన్ని యేసు ప్రభు చెప్పిన కంటే గ్రేట్ విషయాలు చేయగలుగుతావు. అభిషేకం నీ మీదకి వచ్చేస్తుంది. నీ జీవితంలో ఈరోజు వరకు గర్వము, అపనమ్మకం ఉండొచ్చేమో, కానీ ఈరోజు నేను ఒక అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నా. ఆ అభిషేకము నీకు హ్యూమిలిటీ, ఫేత్ని రిలీజ్ చేస్తుంది. తొందరగా చేతులు పెట్టుకొని తల మీద. ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరు ఎవరైతే చేయి పెట్టుకున్నారో ప్రభువా, నేను రిలీజ్ చేస్తున్నా ప్రభువా, నీ విశ్వాసాన్ని, తగ్గింపును, ఫేత్, హ్యూమిలిటీ, అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నా ప్రభువా. ఈ రోజు నుంచి ఈ ఫేత్, హ్యూమిలిటీ, తగ్గింపు, విశ్వాసము, చనిపోయిన వారిని లేపే శక్తిని ప్రభువా, దయ్యాలను వెలగొట్టే శక్తిని, హీల్ ద సిక్, రైజ్ ద డెడ్, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, miracles, signs, wonders, word of wisdom, word of knowledge, miracles, signs, wonders, tongues, interpretation of tongues, worship, praise, word, revelation, increase of godliness, increase of anointing, increase of fire ప్రభా రిలీజ్ చేస్తున్నాను ప్రభా. ఈ రోజు నుంచి విశ్వాసము, తగ్గింపు, అభిషేకముతో వెయ్యి తరముగా, పర్సంటేజ్గా కావునుగాక వీళ్ళ జీవితంలో. ఫేత్ రిలీజ్ కావునుగాక, తగ్గింపు రిలీజ్ కావునుగాక, హీల్ ద సిక్ రిలీజ్ కావునుగాక, క్లెన్స్ ద లెపర్స్ రిలీజ్ కావునుగాక, రేజ్ ద డెడ్ రిలీజ్ కావునుగాక, క్యాస్ట్ ద డెవిల్స్ రిలీజ్ కావునుగాక, మిరకిల్ సైన్స్ రిలీజ్ కావునుగాక, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రిలీజ్ కావునుగాక, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రిలీజ్ కావునుగాక, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత రిలీజ్ కావునుగాక, యేసు ప్రభు వాక్య ప్రత్యక్షత రిలీజ్ కావునుగాక, ఆరాధన, స్తుతి, ఆత్మ రిలీజ్ కావునుగాక. ప్రభువా నీ కృపలో నిండి ఉండునుగాక ప్రభువా, టంగ్స్ ప్రేయర్లో నిండుగా ఉండునుగాక ప్రభువా. మిస్టరీస్, మిరకిల్స్, ప్రాఫెసీస్, ఇంటర్ప్రిటేషన్, డ్రీమ్స్, విజన్స్ రావునుగాక ప్రభువా. యేసు నామంలో దీన్ని ప్రవశిస్తూ I prophesy, I declare and decree in Jesus mighty name, spirit speed, it happens from now on, 1,000-fold increase in Jesus mighty name, from Jesus way to the end time, end days, ends of the earth, end time revival happen in Jesus name. Amen, amen, amen. 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3 సార్లు ఐ రిసీవ్ ఇట్ అని చెప్పండి. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్. 3 సార్లు థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభుకు లెక్కలేనంత చప్పట్లు కొట్టండి. పన్నెండు సార్లు హల్లెలూయా చెప్పండి. Amen, amen, amen. God bless you.